మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ మద్దతు ఉంటుందని ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై తమ వైఖరిని స్పష్టంగా తెలియజేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో డీఎస్పీ కుంభకోణం జరిగిందని ఆరోపించిన ఎంపీ మిథున్ రెడ్డి ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతానని తెలిపారు. అలాగే రాష్ట్రంలో లాకప్ డెత్ కేసులు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ ఈ అంశంపై కూడా పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని అన్నారు. సమయం కావాలని చెప్పి కూడా మేము అంశాలు లేవనెత్తడం జరిగింది. సో ఈ రాబో సెషన్ సవ్యంగా నడుస్తుందని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజల తరఫున మేము పార్లమెంట్ ఇవన్నీ కూడా లేవనెత్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇదివరకే మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేము సపోర్ట్ చేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఏ విధంగా వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా మా లీడరు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకి సో సౌత్ స్టేట్స్కి అన్యాయం జరిగే విధంగా అయితే ప్రపోజ్ చేయలేదు. ప్రపోర్షనేట్గా 50% సీట్స్ పెంచుతామని చెప్పి మాకు ప్రామిస్ చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా అయితే అక్కడ కూడా నష్టం జరిగే పరిస్థితులు ఉన్నామని చెప్పి కూడా ఇవన్నీ కూడా లేవనెత్తున్నాం. ఈరోజు అడిగినాం. ఈరోజు అఖిలపక్ష సమావేశంలో ఏపీ వరకు చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఈవెన్ ఏపీ ఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ఈరోజు చాలా ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా సార్ట్అవుట్ చేయాలని చెప్పి ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్ అయితే ప్రస్తుతానికి అయితే లిస్ట్ లో లేదు. రెండు ఒకటే వస్తాయి. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ లేదు. ఈరోజు ఇప్పుడైతే ఈరోజు పెట్టిన లిస్ట్ లో అయితే లేదు. బట్ డిఎస్సి పేపర్ లీక్ స్కామ్ కానీ డిఎస్సిలో జరిగిన అవకతవకల గురించి మేము లేవనెత్తాము. వాటి గురించి ఖచ్చితంగా హౌస్ లో మేము దానిపైన మేము మాట్లాడడం జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ అయితే పూర్తిగా విఫలమైంది. ఈరోజు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉందని కూడా చెప్పాము. గత 4 వారాల్లో 4 లాకప్ డెత్లు జరిగాయి. మరీ దారుణంగా పాపం చనిపోయిన బాధితులు వాళ్ళందరూ కూడా వీడియోలు రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా మేము మాట్లాడాము. ఇవన్నీ కూడా గట్టిగా సభలో ప్రస్తావిస్తామని చెప్పి ఈరోజు సుబ్బారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈరోజు పొగాకు రైతులు కానీ అదేవిధంగా ఆక్వా ఫార్మర్స్ గురించి కానీ మిగతా రైతాంగం అంతా కూడా పూర్తిగా అగ్రేరియన్ క్రైసిస్ జరుగుతోందని చెప్పి కూడా మేము ఈరోజు మాట్లాడడం జరిగింది. సో రైతుల సమస్యలు అన్నీ కూడా సరైన ఫార్మాట్లో మేము దాన్ని పట్టం చేసి ఖచ్చితంగా మాట్లాడతాం. థ్యాంక్ యూ.